BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము పురాతన ఆలయాలు వాటి స్థల పురాణం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఏదైనా ఒక స్థల పురాణం గురించి, పురాతన ఆలయం. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇంకొకటి చెప్తాం. ఇది ఎక్కడుంది? కరీంనగర్కి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెజ్జంకి. కరీంనగర్ అంటే తెలంగాణ. తెలంగాణలో చూడు మెల్లిమెల్లిగా ఎన్ని ఆలయాలు కనపడుతున్నాయి. చాలా పురాతనమైన ఆలయము. ఒక పెద్ద బండ మీద పైన ఉంది గుడి. ఇంచుమించుగా ఒక 200 అడుగులు ఎత్తు. 120 ఏమో మెట్లు ఉన్నాయిట. మెట్లెక్కి వెళ్ళిపోవటమే పైకి. అయితే ఈ దీని మీద ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువు. తొలి కాలంలో ఈ కొండ మీద ఒక గుహలో వెలిసి ఉన్నాడట ఆయన. ఎప్పటి నుంచో ఉన్నాడు. 12వ శతాబ్దం నాటి దేవాలయం ఇది. ఏనాటి 12వ శతాబ్దం? చాళుక్యుల కాలం నాటి గుడి. పురాతన దేవాలయం, అతి పురాతనమైంది. చాళుక్యుల కాలం నాటి గుడి. రామప్ప గుడి పోలికలు కనపడతాయి ఈ గుడికి. ఆ కట్టడము అట్లా కనిపిస్తుంది అనమాట. ఇంచుమించుగా ఒక 17 ఎకరాల విస్తీర్ణం ఉంది పైన ఆ బండ మీద. దీని పెద్దగా గుట్ట అంటానికి వీల్లేదు. బండ మీద ఉన్నట్టే. గుట్ట అంటే ఇంకా ఎత్తుండాలి, ఇంకా కొంచెం. కొండ, గుట్ట, బండ. కొండ పెద్దది, గుట్ట కొంచెం మీడియం. మన యాదగిరి గుట్ట ఉంది కదా, ఇదేమో ఇంకొంచెం చిన్నది, ఒక బండ మీద ఉందన్నమాట. గుండు అలాంటివి కూడా ఉన్నాయి. ఈ కొడకంచి అలా దేవాలయాలు చూడు, అవి కూడా అట్లాగే గుండు మీద వెలిసినవే పైన. అయితే ఈ ప్రాంతానికి మన ఈ ప్రతాపరుద్రుని కాలం నాటి ఒక మంత్రి గారు, ఒక ఆయన తను బాగా శివభక్తుడట. ఈ శివభక్తితోటి ఈ ప్రాంతానికి ఆయన శిస్తులు వసూలు చేయడానికి వచ్చి ఇక్కడే ఇది వేసుకుని ఉండేవాళ్ళు, డేరాలు వేసుకుని. ఆయన తనకి ధ్యానానికి వీలుగా లేదని ఈ బండ మీద పైన ఈ గుట్ట మీద ఒక శివాలయాన్ని నిర్మింపచేసుకుని అక్కడ జపం చేసుకునేవారు. శివాలయాన్ని నిర్మించారు, తన కోసం నిర్మించుకున్నారు. ప్రజలు అంతా వెళ్ళేవాళ్ళు. ఆయన వచ్చినప్పుడు కొంచెం నిర్జనంగా ఉండేది. ఈయన పైకి వెళ్ళి అక్కడ జపం చేసుకునేవారు. ఈ కొండ మీద లక్ష్మీ నరసింహస్వామితో పాటుగా పురాతన శివాలయం ఉంది. శివుడు ఇంకా ముందరివాడు. అదే శివాలయం కట్టిన తర్వాత ఈయన రోజు వెళ్ళి జపం చేసుకుంటుంటే స్వామివారు ఆయనకి కల్లో కనపడ్డారట. నేను ఇక్కడ గుహలో ఉన్నాను, నన్ను చూడమని. ఆ గుహలో ఉన్న స్వామిని చూశారు. లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు లోపల, శాంతంగా ఉంటాడు అయ్యవారు. అయితే ఏం చేశారు తర్వాత, ఆ గుహనే మండపంగా మలిచేసి కొంచెం గర్భాలయంగా, కొంచెం ముఖమండపంగా అట్లా చేశారనమాట. చక్కగా లోపల స్తంభాలు అవన్నీ బాగా అరేంజ్ చేశారు. ఈ స్తంభాల మీద బోలెడంత శిల్పకళ కనపడుతుంది. ఎంత పురాతనది! 1200వ శతాబ్దంలో, 12వ శతాబ్దంలో అంటే ఇంతకాలం ఉంది చూడు. అవును, పురాతనమైన దేవాలయం, అతి పురాతనమైంది. స్వామి ప్రత్యక్షంగా తనంతట తను ఆ స్వరూపంలో వెలిసి ఉండటం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ పవర్ కూడా ఉంటుంది. ఎప్పుడు మనం అట్లా చూస్తాం కదా కదా. తర్వాత కాలంలో కూడా ఇక్కడికి ప్రతాపరుద్రుని కాలంలో చాలా సమర్పించారు స్వామికి. పెద్ద స్థలాలు అవి ఉన్నాయి. 17 ఎకరాల స్థలం అంటే అదేం చిన్నది కాదు కదా, చాలా పెద్దది. పెద్దది, విశాలమైన మండపము అది ప్రత్యేకంగా కనపడతాయి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్తంభం ఉంది, 30 అడుగుల స్తంభం అట. ఇది ఆండాళ్ స్తంభం అంటారు, అమ్మవారు. ఈ ఆండాళ్ స్తంభానికి ఈ ప్రాంతం ప్రజలు ఏం చేస్తారంటే ఆ స్తంభానికి చీర కట్టి ఒడిబియ్యం సమర్పిస్తారు. అయితే సంతానం కలుగుతుందని చెప్తారు. మనకి లోకల్ గా ఉండే పద్ధతులు కొన్ని ఉంటాయి. మన వైపు ఒడిబియ్యాలు పోయాం కదా, మనం ఏం చేస్తాం, చలివిడి పెట్టడం, కడుపు సెలవుకి చలివిడి పెట్టడం అంటారు. అంతే, ఒడి నింపటాలు అవి చెయ్యం. ఇక్కడ ఏంటంటే ఏటా ఒడిబియ్యం పోసే పద్ధతి ఉంటుంది. ఆడపిల్లలకి ఒడిబియ్యం పోస్తారు. ఒడిబియ్యం వండటం కూడా ఒక ప్రక్రియగా కనపడుతుంది. ఈ దేవాలయాల్లో ఉన్న అమ్మవార్లకి ఒడిబియ్యం సమర్పించడం మనం ఏం చేస్తారు, ఏటా పోస్తారు. తర్వాత ఏదైనా పర్వదినాల్లో పోస్తారు. మన ఇంట్లో ఏదైనా పెళ్ళి అయితే, ఓ బిడ్డ పుడితే అప్పుడు కూడా అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు. ఈ ఆండాళ్ స్తంభానికట సంతానం లేని వాళ్ళు కనుక ఒడిబియ్యం పోస్తే, చీర కట్టించడం, ఒడిబియ్యం పోస్తే సంతానం కలుగుతుందట తప్పకుండా. అదొకటి చాలా విశేషంగా కనపడుతుంది. ఈ దేవాలయానికి మనం ఈ దారిలో వెళ్తుంటే ఒక 4-5 కిలోమీటర్ల ముందే ఆర్చ్ కనపడుతుంది, బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అని. ఓవైపు అర్ధనారీశ్వరుడు, ఓవైపు ఆంజనేయుడు, మధ్యలో నరసింహస్వామి దర్శనమిస్తారు. మనం కొండ మీదకి వెళ్తే ఎంత బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనం పైకి వెళ్ళిన కొద్దికి బాగుంటుంది వ్యూ. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది, ఉండటానికి మహా బాగుంటుంది. ఏదైనా ఫుడ్ ఏర్పాటు చేసుకుని వెళ్తే కనుక చక్కగా
ఎక్కువ టైం కూడా మనం స్పెండ్ చేయగలుగుతాం. ఓకే. పొద్దున్న 7 గంటల నుంచి మధ్యాహ్నం దాకా, మళ్ళీ సాయంకాలం 5 నుంచి రాత్రి 7 గంటల దాకా అట్లా తెరిచి ఉంటుంది దేవాలయం. ఈ లోపలికి మనం వెళ్తూనే మనకి 2 ఆలయాలు కనపడతాయి. నరసింహస్వామితో పాటు శివాలయం కూడా, పురాతనమైన ఆలయం అని చెప్పుకున్నాం కదా. ఈ శివకేశవ క్షేత్రంగా చెప్పుకోవాల్సిందే దీన్ని. ఈ గుహని మలిచారు కదా, చక్కగా మండపాలు అవి బాగా నీట్గా నిర్మించారనమాట. ఈ మన ఆండాళ్ళ స్తంభంతో పాటు ఒక పెద్ద భైరవ విగ్రహం కూడా ఉంటుంది కొండ మీద. మరి ఎందుకు భైరవుణ్ణి పెట్టారు అనేది పెద్దగా సిగ్నిఫికెన్స్ మనకు తెలియదు, కానీ ఎక్కడైనా సరే కాలభైరవుడు కనపడుతున్నాడు అంటే అక్కడ మొక్కితే దొంగల భయాలు ఉండవు జయ. అలా చెప్తుంటారు. వస్తువులు పోగొట్టుకోవటము, మన ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు, మనమే ఎప్పుడు ఎక్కడో చోట వదిలేస్తాం, లేదా మనం అదాటుగా ఉంటే ఎవరో లాగేస్తారు. అవును. ఆ ప్రమాదాలకి ఎప్పుడు కాలభైరవుడు చాలా సమాధానంగా ఉంటాడు. ఇలాంటి చోటకి వెళ్ళినప్పుడు ఒకసారి ప్రత్యేకంగా దర్శనం చేసుకుని ఊరికే అలా వచ్చేయకుండా కాస్త నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే ఒక ప్రదక్షిణ చేసి కాస్త కాలభైరవ అష్టకం లాంటిది చదువుకుంటే కాలభైరవ దర్శనం వల్ల మనం వస్తువు పోగొట్టుకోవటం అనే బాధ ఉంటుంది కదా, ఆ బాధ తొలగిపోతుంది. ఓహో. ఒక పక్కన ఆండాళ్ళ తల్లి ఉంది, ఆ స్తంభం కూడా కనిపిస్తుంది కదా. అమ్మవారు ప్రత్యేక స్వరూపంలో విడిగా మనకి కనిపించరు, కానీ లక్ష్మీనరసింహ స్వామితో పాటే ఆమె కూడా కనపడుతుంది. మనకి హైదరాబాదు చుట్టుపక్కల ఇలాంటి పురాతన దేవాలయాలు ఎన్ని ఉన్నాయో. ఒక రోజులో చేయగలిగే ప్రయాణాలు, పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేసేవి. పిఎస్ఎం లక్ష్మి గారిది ఒక పుస్తకం కూడా ఉంది, హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు అని. అన్ని పక్కల పైగా ఇక్కడ స్వామి దక్షిణాభిముఖుడుగా ఉంటాడు. దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి విష్ణువాలయాలు సులభ ప్రసన్నులుగా చెప్తారు. ఏ విష్ణువాలయంలో అయినా విష్ణువు దక్షిణం వైపు తిరిగి ఉంటే కోరిన కోరిక తీరుస్తాడు. మంచి అవకాశం కదా, చాలా మంచి అవకాశం. ఎప్పుడైనా వెళ్ళి అవకాశం ఉంటే పొద్దున్నే బయలుదేరి వెళ్తే, కారులో వెళ్ళిపోతే కరీంనగర్ వెళ్ళి మనం ఇది చూసి రావచ్చు. కరీంనగర్ నుంచి జగిత్యాల వైపుకు వెళ్తే ధర్మపురి క్షేత్రం కూడా చూసి రావచ్చు. ఇంకా దీనికి దగ్గరలో కొంచెం ఒక రేణుకా ఎల్లమ్మ దేవస్థానం ఒకటి ఉంది, ఎక్కువ దూరం కాదు, అక్కడి నుంచి దగ్గరలోనే ఉంది. ఆ రేణుకాదేవిని కూడా చూసి రావచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు ప్రయత్నం చేయండి. మనకేంటంటే చాలా ప్రత్యేకంగా చిన్న చిన్న దేవాలయాల్ని మనం పొద్దున్నే వెళ్తే 12 గంటల అయిపోతే తిరిగి వచ్చేస్తాం. ఆ రోజు రిటర్న్ అయిపోవచ్చు, ఆ రోజే రిటర్న్ అయిపోవచ్చు. మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చేసేయచ్చు. ఏదైనా ప్యాక్ చేసుకుని పట్టుకెళ్తే ఇంకా 2-3 క్షేత్రాలు కూడా చక్కగా చూసి రావచ్చు. 1 డే అవుటింగ్కి ఈ క్షేత్రాలు చాలా బాగుంటాయి. ఇది కొంచెం బండ మీద ఉంది, ఆ 120 మెట్లు ఎక్కేసరికల్లా పైనుంచి మనకి వ్యూ చక్కగా కనపడుతుంది. కొంచెం ఎండలు తగ్గాక వెళ్తే అట్టే ఇబ్బంది పడకుండా చక్కగా స్వామిని సేవించుకుని రావచ్చు. సంతోషం గారు, నమస్తే. నమస్తే.